సినిమా కెరియర్ మొదలుపెట్టిన తర్వాత చాలామంది సినీ ఆర్టిస్టులు వాళ్ళ సినీ ప్రయాణంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో రకరకాల ఒడిదుడుకులతో పాటు అవమానాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఆ అవమానాలతోనే ఆగిపోకుండా ముందుకు దూసుకువెళ్తూ తామంటే ఏంటో నిరూపించే ప్రయత్నాలు చేస్తూ తమని తాము ప్రూవ్ చేసుకుంటూ ఒకప్పుడు అవమానించిన వ్యక్తులే తిరిగి వాళ్ళ కోసమే ఎదురు చేసుకునేలా చేస్తారు. ఇలాంటి సంఘటనలు మన సినీ సెలబ్రిటీల నోటి నుంచి కూడా ఎన్నో విన్నాము. అంతెందుకు మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే ఈరోజు నేను మాట్లాడబోయేది ఎలాంటి ఓ హీరోయిన్ గురించే. పైగా ఈమె మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి అలరించింది. క్యూట్‌గా ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపించే ఈ హీరోయిన్ తన నిజ జీవితంలో అవమానాన్నే ఎదుర్కొందట. తాను పెళ్లి చేసుకునే సమయానికి తన పెళ్లి కోసమని చెప్పేసి ఒక ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి తన పెళ్లికి ఒక లెహంగా డిజైన్ చేయమని అడిగిందట. పైగా ఆ డిజైనర్ ఇచ్చిన సమాధానం, నేను నీకు డిజైన్ చేయడమా, నా దగ్గర డిజైన్ చేయించుకునే రేంజ్ కాదు నీది అని అలా అవమానించడంతో ఇక ఏం చేసేదే లేక తన తల్లి కట్టుకున్న పెళ్లినాటి చీరనే తన పెళ్లికి కట్టుకొని వాళ్ళ పద్ధతుల సాంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు చూస్తే ఆవిడ రేంజ్ ఎలా అంటే, ముఖ్యంగా ఆవిడ భర్త భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని మునుపెన్నడూ లేని విధంగా ఇప్పటి వరకు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి ప్రతి ఒక్కరూ నోరెళ్ళబెట్టుకునేలా, ప్రతి ఒక్కరూ ఒక్క అవకాశం వస్తే చాలు ఆమె భర్తతో సినిమాలో నటిస్తే ఇక వాళ్ళ కెరియర్ మలుపు తిరిగినట్లే అన్నట్లుగా క్యూ కడుతున్నారు ప్రొడ్యూసర్లు, యాక్టర్లు. మరి ఇంతకీ ఆ భర్త ఎవరో, ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అన్న వివరాల్లోకి వెళ్తే, వాళ్ళెవరో కాదండి, మనం మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ యామి గౌతమ్. మరి ఆమె భర్త ఎవరో కాదు, భారతదేశ సినీ చరిత్ర రికార్డులనే బద్దలు కొట్టి దాదాపుగా 1500 కోట్ల రికార్డ్ వసూళ్లను తెచ్చిపెడుతున్న సినిమా ధురంధర్ అండ్ ధురంధర్ 2 డైరెక్టర్ అయిన ఆదిత్య ధర్. అవునండి. యామి గౌతమ్ భర్త ఎవరో కాదు, ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా యావత్ భారతదేశ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ డైరెక్టర్ అయిన ఆదిత్య ధర్ స్వయాన యామి గౌతమ్ భర్త. ఇప్పుడు నేను మాట్లాడింది యామి గౌతమ్ గురించే. ఇక యామి గౌతమ్ ఎవరో మనందరికీ తెలుసు. ముందు మోడల్‌గా తన కెరియర్‌ని ప్రారంభించి హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందే బుల్లితెర ఇండస్ట్రీలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లోను, అంతేకాదు ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తూ అందరికీ సుపరిచితురాలు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 'కాబిల్', 'ఉర్వి', 'ఓ మై గాడ్', 'సనం' ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే కేవలం హిందీలో మాత్రమే కాదు, ఇటు తెలుగులోను, తమిళ్‌లోను, మలయాళంలో కూడా నటించింది. ఇక తెలుగులో చెప్పుకున్నట్లయితే మనందరికీ బాగా సుపరిచితురాలు, టాలీవుడ్ హీరోయిన్‌గా గుర్తుండిపోయింది తెలుగు సినిమాలతో. తెలుగులో 'నువ్విలా', 'గౌరవం', 'యుద్ధం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి సినిమాల్లో నటించింది. అలా తెలుగులో దాదాపు 5కు పైగా సినిమాల్లో నటించి తమిళ్‌లోను, అంతేకాదు మలయాళంలో కూడా నటిస్తూ వచ్చింది. అలాంటి యామి గౌతమ్ తన సినీ కెరియర్ పీక్‌గా ఉన్న రోజుల్లోనే, కోవిడ్ సమయంలోనే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో హిమాచల్ ప్రదేశ్‌లో వాళ్ళ ఆచార పద్ధతుల సాంప్రదాయం ప్రకారం ఆదిత్య ధర్‌ని పెళ్లి చేసుకుంది. ఇక ఈ డైరెక్టర్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఆదిత్య ధర్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరియర్‌ని ప్రారంభించి ఆ తర్వాత సొంతంగా డైరెక్టర్‌గా మారి 'ఉర్వి', 'సర్జికల్ స్ట్రైక్', 'ధూమ్ ధామ్ బరాముల్లా', అంతేకాకుండా 'ధురంధర్', 'ధురంధర్ 2' వంటి సినిమాలకి డైరెక్టర్‌గా, ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీస్‌ని షేక్ చేస్తూ ఉన్నాడు. మరి అలాంటి ఈ డైరెక్టర్‌తో కలిసి నటించడానికి, ఈ డైరెక్టర్ దర్శకత్వం వహించే సినిమాల్లో పనిచేయడానికి ఇప్పుడు స్టార్ హీరోలు మరియు ప్రముఖ ప్రొడ్యూసర్లు, ఇలా మాట్లాడుకునే ప్రముఖ కాస్టింగ్ డిజైనర్స్ కూడా క్యూ కడుతున్న వైనం. ఒకప్పుడు ఇదే డైరెక్టర్ భార్య మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ఆమె పెళ్లికి ఒక లెహంగాని డిజైన్ చేయమని ఒక ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ని అడిగితే ఆమెకి ఎంత అవమానం జరిగిందో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతోమంది వీళ్ళ ఇంటి ముందు క్యూ కడుతున్నారు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదండి, వీటన్నిటినీ గమనిస్తూ ఉంటే చెప్పుకోవాల్సింది ఏందయ్యా అంటే, ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతాయో మనందరికీ తెలీదు. ఇక సినిమా రంగంలో కూడా ఇంత పెద్ద సినీ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ జీవితంలో ఇలాంటి అవమానాలని ఏదో ఒక దశలో ఎదుర్కొన్న వాళ్ళే. కానీ అన్ని అవమానాలను నిలదొక్కుకొని ఇప్పుడు స్టార్ డైరెక్టర్ భార్యగా ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది ఈ సినిమాలతో. ఇప్పుడు అదే ఆమె ఇప్పుడు అలాంటి యామి గౌతమ్‌కే ప్రతి ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేస్తే బాగుండు అని అనుకునే రేంజ్‌కి ఎదిగిపోయింది. అదండి,
మరి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతానికి పాన్ ఇండియా డైరెక్టర్గా ప్రతి ఒక్కరూ ఈ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమాలను చూస్తూ ఇలా కూడా సినిమాలను తీయొచ్చు అని అనిపించుకునే విధంగా ఇప్పుడు ఎక్కువగా నెట్టింట్లో సెర్చ్ అవుతున్న పేర్లలో ఆదిత్య ధర్ ఒకడు. మరి అలా హ్యూజ్ స్టార్డమ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని, భారతదేశ సినీ చరిత్ర రికార్డులనే బద్దలు కొట్టిన డైరెక్టర్గా ఇతనికున్న క్రేజ్ కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు. మరి ఇలాంటి నేపథ్యంలోనే యామి గౌతమ్ తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడే అవమానం ఏంటో తెలుసా, మరి ఈమె భర్త ఎవరో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయాలు ఇప్పుడు ఇంకొకసారి ఆదిత్య ధర్ మరియు యామి గౌతమ్ గురించి మాట్లాడుకునేలా ఈ చేసింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.